ఏంటి మమ్మీ ఇంత సహకారం ఉంటే ఇక నాకు పెళ్ళి ఎలా అవుతుంది? నీకు ఏదో సాయం నీ ప్రాణాలు కాపాడిందని దీపక్ షెల్టర్ ఇచ్చావు. ఇప్పుడు తన భర్తతో ప్రాబ్లమ్‌గా ఉందని విడాకులు ఇచ్చావు. ఇప్పుడు శౌర్య ఏడుస్తుందని రెస్టారెంట్‌కి పంపించావు. ఇక తను అన్ పంపించావు. ఇప్పుడు ఏంటి మమ్మీ నిన్ను కాపాడిందని మాత్రాన ఇంత ప్రేమ చూపించాలా? కూతురు కన్నా నీకు దీపే ఎక్కువైనట్లుగా ఉంది. నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత దీప చాలా కష్టాల్లో ఉంది కదా! కొంచెం రిఫ్రెష్ కోసం బావని తీసుకొని వెళ్ళి 4 రోజులు ఔటింగ్‌కి పంపించేట్లుగా ఉన్నావే, షికార్లకెళ్ళి చేసి రమ్మన్నట్లుగా ఉన్నావే అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ నీకు కోపం వస్తుందా? నువ్వు చేసే పనులు కూడా నాకు కోపం వస్తుంది అనేది గట్టిగా అంటూ ఉంటుంది. జ్యోత్స్న అని గట్టిగా వాళ్ళ అమ్మ అయితే చెయ్యి ఎత్తబోతూ ఉంటుంది. కొట్టు మమ్మీ కొట్టు, నువ్వు కొట్టిన దెబ్బేం నాకు నొప్పేం కలిగించడం లేదు. నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ నాకు దీపం మీద పగనే పెంచుతుంది. తను కొట్టిన దెబ్బతో పోల్చుకుంటే నువ్వు కొట్టిన దెబ్బ తక్కువే అనేది అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న వాళ్ళ అమ్మ అయితే దీపం చూసి అలా కొట్టకుండా ఆగిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఏం చూసి ఆగిపోయావు అని చెప్పి జ్యోత్స్న అయితే అటుగా చూస్తూ ఉంటుంది. ఇక దీప అక్కడికి రావడం చూసి జ్యోత్స్న కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక దీప అయితే జ్యోత్స్న ఆడిన మాటలకి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి తినని ఇప్పటికీ నన్ను ఈ విధంగానే అర్థం చేసుకుంటుంది, తిని బర్త్డే అంతా అని చెప్పి అయితే దీప అయితే చాలా కోపంగా ఉంటుంది. పారు అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటుంది.